అస్సలాము అలైకుం సోదరులు సోదరీమణులు. మన ఈ రోజు విషయం చాలా ముఖ్యమైనది. అల్లా యొక్క మసీదు నుండి రోజుకు 5 సార్లు బాంగ్ పిలుపు వినిపిస్తుంది. ఆ బాంగ్ శబ్దం మన హృదయాన్ని తాకే, మనలను అల్లాహ్ వైపు పిలిచే ఒక శక్తివంతమైన జ్ఞాపకం. కాని ఈ బాంగ్ పిలుపు సమయంలో మనం ఏమి చేస్తున్నాం? మన శ్రద్ధ ఎక్కడ ఉంది? నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: బాంగ్ పిలుపు సమయంలో ఒక వ్యక్తి అనవసరంగా మాట్లాడుతుంటే, అతని గడ్డం ఎంత పొడవుగా ఉన్నా, అతని చేతుల్లో ఎన్ని తామరలు ఉన్నా, అతను ఎంత గొప్పవాడైనా, మరణ సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఉచ్చరించే అవకాశం అతనికి ఉండదు. ఈ మాటలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ వాక్యం ఒక ముస్లిం జీవితంలో అత్యంత ముఖ్యమైన సందేశం. ఇది మన విశ్వాసం యొక్క పునాది. కాని బాంగ్ సమయంలో మనం అల్లాహ్ యొక్క పిలుపును విస్మరిస్తే మన హృదయం ఎంత కఠినంగా ఉండాలి? సోదరులు, బాంగ్ అనేది కేవలం శబ్దం కాదు. అది అల్లాహ్ యొక్క దూతలు మనలను నమాజ్ వైపు పిలిచే ఒక ఆహ్వానం. హయ్య అలస్సలా, హయ్య అల్ ఫలాహ్, నమాజకు రండి, విజయం వైపు రండి అని అది చెబుతుంది. ఈ పిలుపు విన్నప్పుడు మన హృదయం మేల్కొనాలి. మన సంభాషణను ఆపి ఆ పిలుపుకు స్పందించాలి. మనం ఒక క్షణం ఆలోచించండి. బాంగ్ విన్నప్పుడు మనం ఏమి చేస్తున్నాం? ఫోన్లో స్క్రోల్ చేస్తున్నామా? అనవసర సంభాషణల్లో మునిగిపోతున్నామా? లేక అల్లాహ్ యొక్క పిలుపును పట్టించుకోకుండా మన రోజువారీ పనుల్లో మునిగిపోతున్నామా? నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన జీవితం అల్లాహ్ కోసం జీవించాలని బోధించారు. బాంగ్ విన్నప్పుడు మన శ్రద్ధ అల్లాహ్ వైపు మళ్ళాలి. ఆ సమయంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. బాంగ్ యొక్క మాటలను శ్రద్ధించాలి, దానికి స్పందించాలి. చివరగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఇకపై బాంగ్ విన్నప్పుడు మన సంభాషణను ఆపుదాం. మన హృదయాన్ని అల్లాహ్ యొక్క పిలుపు వైపు తెరవండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే వాక్యం మన మరణ సమయంలో మన నాలుకపై ఉండటానికి ఇప్పటి నుండి మన జీవితాన్ని అల్లాహ్ కోసం జీవిద్దాం. అల్లాహ్ మనందర్నీ సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్.